దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 18వ కీర్తన 1 నుంచి 2 వరకు మనం చదువుకున్నట్లయితే, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం. దేవుని బిడ్డలారా, ఈ కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తన. ఇది మనము కాసంత ఆలోచించినట్లయితే, సౌలు రాజు అలాగే యోనాతాను ఇద్దరు కూడా చనిపోయిన తర్వాత మరలా ఫిలిష్తీయులతో యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో గెలవడం, దావీదు జీవితంలో అనేకమైనటువంటి ఆత్మీయ విజయాలు అంటే పోరాడునది తాను కాదు, నా పక్షమున యెహోవా దేవుడే పోరాడుతున్నాడు అనే ఒక మాట ఈ కీర్తన ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధి ఎవడు అని అపోస్తలుడైన పౌలు రోమా 8లో మనకు తెలియపరుస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఒక పక్క సౌలు రాజు, ఒక పక్క ఫిలిష్తీయులు, అతను ఎక్కడ ఉంటే అక్కడ అతన్ని చంపాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దావీదు మొరపెట్టినప్పుడు దేవుడు అతని మొర ఆలకించి జవాబు దయచేసినటువంటి పరిస్థితులు ఎన్నో దావీదు జీవితంలో, తన వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా దేవుని దగ్గర తెలుసుకున్నాడు. ఆయన బలం ఏంటో ఆయన అంటాడు, యెహోవా నా బలమా. ఇది మనం కూడా చెప్పాలి, దేవుడు మన బలమై ఉన్నాడని. నేను నిన్ను ప్రేమించున్నాను అంటే, చాలామంది జీవితాల్లో మనుషుల్ని ప్రేమిస్తారు, లేకపోతే ఒక జంతువుల్ని ప్రేమిస్తారు, పక్షుల్ని ప్రేమిస్తారు, లేకపోతే నీకు ఇష్టమైనటువంటి వారిని ప్రేమిస్తారు, భార్యని ప్రేమిస్తారు, భర్తను ప్రేమిస్తారు, బిడ్డలను ప్రేమిస్తారు. ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటివి. అయితే పరసంబంధమైనటువంటి విషయం దావీదు జీవితంలో తెలుసుకున్నాడు. నేను దేవుని ప్రేమిస్తే నన్ను దేవుడు తప్పిస్తాడు, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో నన్ను తప్పిస్తాడు. 91వ కీర్తనలో కూడా అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచదనని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదమని రోమా 8:28లో మనకు తెలియపరచబడుతుంది. అయితే ఈరోజు నీ జీవితంలో కూడా నీవు కూడా అలాంటి స్థితిని, అంటే మనము నా బలము దేవుడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నా శైలము, నా కోట, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. ఇలాగ మనం ఎప్పుడైతే చెప్పగలమో అప్పుడే మన జీవితంలో అద్భుతాలు చేయడం దేవుడు ప్రారంభిస్తాడు. ఎందుకంటే మనం దేవుని బాగుగా ఎరిగినటువంటి వారంగా ఉన్నాము కనుక ఆ మాటను మనం చెప్పగలం. ఈరోజు పరిస్థితుల్లో దావీదు ఉన్నటువంటి పరిస్థితుల కంటే కూడా ఘోరమైన పరిస్థితులు చాలా ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఈ యొక్క పోరాటాల్లో మనము చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా దావీదు వలె ముందుకు వెళ్ళాలి. మీరు సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము, 22వ అధ్యాయం మీరు కానీ చదివితే, ఆ దావీదుకి ఎన్ని పోరాటాలు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో, అవన్నీ కూడా అక్కడ ఎన్ని విజయాలు వచ్చాయో, దేవుని ద్వారా ఎన్ని విజయాలు వచ్చాయో అవి కూడా మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి 2 మాటలు మనం చూద్దాం. అక్కడ కూడా ఏ మాటలు మనకు 2వ సమూయేలు గ్రంథములో 22వ అధ్యాయంలో మనకు కనబడతాయి. చూడండి, యెహోవా తన్ను సౌలు చేతుల నుండి, తన శత్రువులందరి చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీతము వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షణ, నా రక్షకుడు. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము,
నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. ఇలాగా ఈ 22వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథంలో మనకు బాగుగా తెలియపరచబడుతుంది. అవే మాటలు ఈ 18వ కీర్తనలో కూడా రాసి ఉంచిన. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని బలంగా దావీదు చేసుకున్నాడు. ఎందుకంటే తాను బ్రతుకు దినములన్నిట 70 సంవత్సరాలు బ్రతికాడు. ఏ నరుడు కూడా అతన్ని చంపలేకపోయాడు. తాను దేవుడు పిలిచినంత వరకు, తను వృద్ధాప్యం వరకు దావీదు జీవితంలో ఎన్ని పోరాటాలు పోరాడాడో వాటన్నిటిలో దేవుని ముందుగా చేసుకున్నాడు, దేవుని ముందుగా పెట్టుకున్నాడు. నా దుర్గం ఆయనే, నా రక్షణ శృంగం ఆయనే, నా రక్షకుడు ఆయనే, నన్ను కాపాడే దేవుడు ఆయనే, ఆయన నా ఉన్నత దుర్గం ఆయనే, నా బలం ఆయనే. ఇలాగా దేవుడైనటువంటి యెహోవా గురించి ఇలాగ చెప్పుకున్నాడు. అయితే నీవు నేను ఈరోజు ఎలాగుండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనం గమనిస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అంటే దేవుని యందు నువ్వు ఉంటే నువ్వు బలవంతుడివి. దేవుని యందు నువ్వు బలవంతుడుగా ఈ లోకములో, దేవుని యందు కాకుండా ఈ లోకంలో నువ్వు బలవంతుడిగా ఉండడము అది ఒక రోజుకి వ్యర్థమైపోతుంది. నువ్వు ఎంత బలాఢ్యుడు అయినా ఒక రోజుకి ఆగిపోతావు. కానీ దేవుని దృష్టిలో బలాఢ్యుడిగా మనం ఉండాలంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, ఆయన శక్తి ముందు ఏ శక్తి నిలబడలేదు. ఆయనందు బలవంతులై ఉండి. కాబట్టి దేవుని యందు మనం బలవంతులుగా ఉండి ఈ లోకంలో దేనైనా ఎదిరించే వారంగా మనం ఉండడం చాలా మంచిది. అది దావీదు నేర్చుకున్నాడు. కాబట్టి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. కాబట్టి రక్షణ అనే శిరస్త్రానం, నీతైన మైమరుపు, సమాధానమైన జోళ్ళు, విశ్వాసమైన డాలు, వాక్యమైన ఖడ్గం, ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా 12వ వచనం, ఎలాగనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని. కాబట్టి సౌలిచ్చు సర్వాంగ కవచం, సౌలిచ్చు ఇనుప కవచం వేసుకున్నప్పుడు 2 అడుగులు కూడా వేయలేకపోయాడు గొల్యాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు. కానీ ఆయన వడిశాలు 5 రాళ్ళు తీసుకొని యుద్ధము యెహోవాదే అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆ గొల్యాతుని చంపగలిగాడు. ఫిలిష్తీయుడైన గొల్యాతుని చంపగలిగాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా మనం పోరాడున్నది దురాత్మలతోనూ ప్రస్తుతమంది అంధకార చీకటి శక్తులతోనూ, అలాగే నీ జీవితంలో నీకు వస్తున్నటువంటి ఆ పోరాటాలన్నింటిలో నీకు విజయం కావాలంటే దేవుని ముందు పెట్టుకోవాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు లేకుండా మనం ఏం చేసినా కానీ ఓడిపోతాం. అది దావీదు తెలుసుకున్నాడు. అందుకే దావీదుని దేవుడు ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడు. కాబట్టి మనము ఏది చేయాలన్నా, ఏది చెప్పాలన్నా, ఏది మాట్లాడాలన్నా, ఏది మన జీవితంలో జరిగించుకోవాలన్నా దేవునికి ఒక మాట ముందు చెప్తే చాలా మంచిది. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరూ, వాక్యం విన్నటువంటి బిడ్డలను ఈ 18వ కీర్తనలో ఉన్నట్టు, నా బలమ, నా శైల్యమ, నా కోట, నా దుర్గమ, నన్ను ఆశ్రయించు నా దేవుడు అని చెప్పి యెహోవా గురించి 18వ కీర్తనలో చెప్పబడినట్లుగా 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా మా జీవితాల్లో కూడా ప్రభా నిన్ను ముందు పెట్టుకొని మేము ముందుకు వెళ్ళుటకు శక్తిని మీరు మాకు దయచేసినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.